నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా విశ్లేషించుకునేది ఏంటంటే, అమ్మ ఒడి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే ఇవ్వాలి. అమ్మ ఒడి అనేది ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థులకే ఇవ్వాలి అని ప్రభుత్వానికి ప్రజలు అనేక మంది మేధావులు మరియు మా విజ్ఞప్తి కూడా చేస్తున్నాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడంతో మెగా డిఎస్ఏని ప్రకటించి దాదాపు 16,000 పైచులకు పోస్టులు వేయడం జరిగింది. దానికి డిఎస్సి ఎగ్జామ్ డిసెంబర్లో పెడుతున్నామని అనౌన్స్ చేయడం జరిగింది. మెగా డిఎస్సి ద్వారా అనేక ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. డిసెంబర్ లోపు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామము, నిరుద్యోగులకు శుభవార్త. దీని మీద చర్యలు కూడా స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా ఇచ్చేదానికి సన్నాహాలు మొదలయ్యాయి. కాబట్టి ఇంకా తర్వాత ఇవ్వబోయే డిఎస్సికి కూడా, అంటే డిఎస్సీలు ఇచ్చి ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులన్నీ ఫిల్ చేయడం అనేది మంచి పరిణామము, విద్యా వ్యవస్థకి అవసరం కూడా. కాకపోతే ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో అమ్మ ఒడి అంటే ఒకరికి లేదా ఇద్దరికి ఎంతమంది ఉన్నా కూడా ఇంట్లో పిల్లలకి అమ్మ ఒడి అనేది వర్తిస్తుందని చెప్పడం జరిగింది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటికి ఒకరు వంతునే అమ్మ ఒడి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒకరే లేదా ఇద్దరు ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుందని ఎలక్షన్ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. తర్వాత జరిగిన సాధారణ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి గెలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అమ్మఒడి కార్యక్రమం రాబోయే 1-2 నెలల నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది. అంటే 1-2 నెలల్లో అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అమలుపరిచే కార్యక్రమం కూడా మొదలు కావచ్చు. దీనికి ముందుగా మా సూచన ఏంటంటే, అమ్మఒడి అనేది మంచి కార్యక్రమం అయినప్పటికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే ఇవ్వాలి. లేని ఎడల ఈ యొక్క పథకం ఉద్దేశం చెడిపోతుంది. ఎందుకంటే ఎవరైతే పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలో, ప్రైవేటు కాన్వెంట్లో చదివించుకుంటారో వాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకంటే ఆర్థికంగా స్తోమత ఉన్న వాళ్ళు మాత్రమే ప్రైవేటు పాఠశాలలో చేరడం జరుగుతుంది. ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించుకుంటారు. కాబట్టి వాళ్ళకు మాత్రమే ఈ అమ్మఒడి పథకం ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలను కాదని అన్ని పాఠశాలలకు ఇచ్చినట్లయితే ఇప్పుడు కొత్తగా వేసిన డిఎస్సి మరియు ఈ ఉపాధ్యాయుల యొక్క విధి విధానాలు అనేవి ఇబ్బందికరంగా ఉంటాయి. అంటే ప్రభుత్వ పాఠశాలలో మూసివేసే పరిస్థితికి వస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల కళాశాలను విలీనం చేయటము, చాలా చోట్ల పాఠశాలను తీసేయటము గందరగోళంగా ఉంది. కాబట్టి మళ్ళీ కూడా తిరిగి అమ్మఒడి కార్యక్రమం అనేది అన్ని పాఠశాలలో చేరే విద్యార్థులు కానీ వర్తించినట్లయితే అది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ప్రభుత్వ పాఠశాలలో మునుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రాథమిక విద్య యొక్క ముఖ్య ఉద్దేశం గాడి తప్పుతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు కానీ, రేపు డిసెంబర్ నాటికి కొత్తగా వచ్చే ఉపాధ్యాయ వృత్తిలో చేరే వాళ్ళు అయితేనేమి, ఇంకా భవిష్యత్తులో ఏవే డిఎస్సీల ద్వారా ఫిలప్ చేసే ఉద్యోగస్తులకైతేమి కూడా పని లేకుండా పోతుంది. అంటే ఈ ఉద్యోగాలు నియమించి వాళ్ళ మీద పెట్టిన ఖర్చు అంతా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి ఈ అమ్మఒడి కార్యక్రమంలో ఎవరికైతే వర్తిస్తుందో ఓన్లీ వాళ్ళని ప్రభుత్వ పాఠశాలలో చదివించే విద్యార్థులకు మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. మీకు ఎందుకంటే ఈ విధంగా కొనసాగిస్తూ పోతున్నట్లయితే ప్రభుత్వ పాఠశాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం కానీ చూసినట్లయితే అక్కడ యోగి ఆదిత్యనాథ్ సింగ్ అనేది ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళకే వర్తిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలి అని కొన్ని రూల్స్ కూడా పెట్టడం జరిగింది. సరే, అక్కడ ఉన్న పరిస్థితులకు అవి సరిపోయినాయి. అక్కడ ఉన్న పరిస్థితులు వేరు, మన ఆంధ్రప్రదేశ్ యొక్క సామాజిక పరిస్థితులు, నార్త్ ఇండియా యొక్క సామాజిక పరిస్థితులు వేరు కాబట్టి వాటిని మనం ఇక్కడ అమలు పరచలేము. కాబట్టి ఇప్పుడు కనీసం ఇదైనా, అంటే ఒక ప్రాథమిక విద్యకి
పల్లెల్లో ఉండే ప్రాథమిక పాఠశాలల్ని మెరుగుపరచడం కోసం ఈ చర్య దోహదపడుతుంది. కాబట్టి ఈ ఈ కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా అమ్మఒడి కార్యక్రమం అనేది ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకే వర్తింప చేయాలని అనేక మంది ఉపాధ్యాయ సంఘాలు కానీ ఉపాధ్యాయులు కానీ కొంతమంది ప్రజలు కానీ అందరూ అదే కోరుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అమ్మఒడి కార్యక్రమం అనేది ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకే కానీ వర్తింప చేసినట్లయితే ప్రభుత్వం యొక్క ఆలోచన విధానము ప్రభుత్వం యొక్క అది చేసినందుకు తగిన ఫలితాలు అనేవి లభిస్తాయి. ప్రభుత్వ పాఠశాలలు కూడా పిల్లలు ఎక్కువ మంది చేరటం వల్ల అక్కడ పనిచేసేటటువంటి ఉపాధ్యాయులకు కూడా తగినంత వాళ్ళకి వర్క్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలన్నీ అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఈ చర్యను తప్పనిసరిగా ప్రభుత్వం అనేది పరిశీలించమందిగా ఉపాధ్యాయ సంఘాల వారు అందరూ కోరుతున్నారు. మా కెన్ మీడియా తరఫున మేము చేసే విజ్ఞప్తి కూడా అదే. అమ్మఒడి అనేది ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే వర్తింపు చేయాలి. నమస్కారం, ధన్యవాదాలు.